ఎవరి నీడ కూడా మన మీద పడకూడదు అనుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఎవరి పతనం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఇంటి గడప అనుకోకుండా తొక్కవలసొచ్చింది. ఏ ఇంటి గడప సునందా? మీ నాన్న ఉండే ఆ ఇంటి గడప. మనం పంపించక ఎవరు పంపిస్తారే? వాళ్ళంతట వాళ్లే ఈ ఇంట్లో మేం ఉండం అని పారిపోయేలా చెయ్యాలి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంటే వాళ్ళెందుకెళ్తారే? ఆయన పువ్వులు పెడుతుంటే కింద మనం ముళ్ళు పెడదాం. ఏంటమ్మా, ఇంట్లో ఉండేటప్పుడు అద్దె కట్టాలని తెలీదా? ఇబ్బందిగా ఉంది, పంపిస్తామని మీ ఓనర్ గారికి చెప్పాం కదండి. ఏంటమ్మా పంపించేది? 3 నెలల నుంచి ఇదిగో అదిగో అంటున్నారు. నలుగురు వింటారండి, ఎందుకలా అరుస్తారు? లోపలికి రండి. వింటారనే భయం ఉన్నప్పుడు టైంకి డబ్బులు ఇవ్వాలి. 1 నెల 2 నెలల 3 నెలల నుంచి ఇదిగో అదిగో అంటున్నారు. ప్లీజ్ అండి, అలా అరవకండి. ఇస్తామని చెప్తున్నాను కదా. నీ వల్ల కాదమ్మా. నెలద్దె గతి లేదు కానీ 3 నెలలద్దె ఎక్కడి నుంచి కడతావు? అద్దె కోసం మీ చుట్టూ తిరగటం మా వల్ల కాదమ్మా. 2 రోజులు టైం ఇస్తున్నా, ఇల్లు ఖాళీ చేసాయి. సడన్ గా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అండి? ఏమోనమ్మా, 3 నెలల అద్దె 2 రోజుల్లో కడితే కట్టండి, లేదంటే ఇల్లు ఖాళీ చేయించమని మా ఓనర్ గారు పంపారు నన్ను. ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం, ఏదో చిన్న ఇబ్బంది వలన 2 నెలలు అద్దె కట్టలేదని ఇల్లు ఖాళీ చేయమంటారా? మీ ఇబ్బందుల గురించి ఆలోచిస్తే మా ఇబ్బందులు ఎవరు పట్టించుకుంటారు? మర్యాదగా చెప్తున్నా, 2 రోజుల్లో మొత్తం అద్దె కట్టారా సరే, లేదంటే ఇంట్లో సామాన్లు ఇలా బయట విసిరేసి మరీ ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఏంటండి ఈ దౌర్జన్యం? గుర్తుంచుకో, 2 రోజుల్లో అద్దె కట్టాలి, లేకపోతే ఇంట్లో సామాన్లు బయటికి విసిరేస్తా. 2 రోజులు లే. ఏమామా, వాడు మనం చెప్పినట్టే చేస్తుంటాడంటావా? చెయ్యాలనే కదా మందు పోసి తిండి పెట్టి మరీ పంపించింది. ఇక్కడ ఎరగదీస్తానన్నాడు సరే, కానీ అక్కడ ఎరగదీశాడా అన్నదే అనుమానం. అల్లుడు, ఈ ప్రపంచంలో అత్యంత నీతివంతులు ఎవరయ్యా అంటే రౌడీలే. వాళ్ళు చేసేది ఎదవ పనైనా సిన్సియర్ గా చేస్తారు. నమస్కారం రౌడీ గారు, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమైంది మా అమ్మాయి కదా? ఇంటికెళ్ళి గొడవ చేశా, అద్దెవ్వకపోతే సామాన్లు బయట పారేస్తానని శాంపిల్ గా మరీ చేసి చూపించా. నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మొచ్చంటావా? నమ్మచ్చా ఏంటి? వెళ్ళి మీరే చూడండి. నా దెబ్బకు వణికిపోయారు. వాళ్ళు వణికిపోయారు సరే, వీధిలో నలుగురు చూసారా లేదా అని చూడు. కొత్త సినిమా గురించి మైకులో అరిచి మరీ చెప్పినట్టు చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా అరిచి మరీ చెప్పా. అదే మాకు కావాల్సింది రౌడీ గారు. చూడండి, ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి. పొరపాటు నా ఇంటి ఓనర్కి తెలియకూడదు. తెలిసిందనుకోండి, వాడు అసలే మెతక మనిషి.
ఆయనకి ఈ విషయం తెలిసిందంటే ఇంటికొచ్చి మరి నేను పంపించలేదేమోనని ఓదార్చి మరీ వెళ్తాడు. తెలవనివ్వలే. అది ఆ మాట మీద ఉన్నట్టు చాలు. ఇదిగో చూడండి, మీకు ఇస్తానన్నది మాకు రాగానే ఇచ్చేస్తాం. చూడు, ఇస్తానని ఇవ్వకపోతే నా సంగతి మీ ఇద్దరికీ తెలీదు. భలేవారు రౌడీ గారు, మాది మాట అంటే మాటే. అలా అన్నారు, బాగుంది. వస్తా. మంచిది మంచిది. అల్లుడు, ఆ రౌడీ నిప్పంటించాడు. అర్జెంటుగా పోయి ఇదంతా మీ నాన్న పనేనని ఆజ్యం పోసి మీ ఆవిడ మనసు, మీ కోడల మనసు రగిలిపోయేలా చేయాలి కదా. పదమా. మాట పడ్డావు అంటే తెలియకుండా పెంచావన్నయ్య. కానీ ఈరోజు మొదటిసారిగా మాట పడ్డాను. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నానన్నయ్య. చనిపోదాం అనిపిస్తుంది. అల్లుడు, మన రౌడీ గారు బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేసినట్టున్నాడు. తర్వాత మనమే స్టేజ్ ఎక్కువ. సునంద, ఏం జరిగింది? ఎందుకని ఏడుస్తున్నావు? అందరి ముందు పరువు పోయిందండి. ఇప్పటిదాకా ఎవరితోనూ మాట పడకుండా బతికాము. అలాంటిది ఈ రోజు మన ఇంటి ఓనర్ మనిషిని పంపించాడండి. మనిషిని పంపించాడా? అద్దిస్తామని చెప్పాం కదా, మళ్ళీ మనిషిని ఎందుకు పంపించాడు? మనిషిని పంపించడమే కాదండి, 2 రోజుల్లో అద్దె మొత్తం ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లన్నీ బయట వేస్తామని అరిచి గోల చేశాడు. అమ్మా, ఎలా బతికావు, ఎలా బతుకుతున్నావు? నీ ముందు నిలబట్టానికి కూడా అర్హత లేనివాడు నీ మీద అరుస్తాడా? అత్తయ్యా, ఏమైంది? ఏం లేదులేమ్మా, ఏదో చిన్న సమస్య. నిన్ను ఏడిపించేంత సమస్య ఏంటత్తయ్యా? మావయ్య, ఏం జరిగింది? అత్త ఎందుకు ఏడుస్తుంది? ఏం చెప్పమంటావమ్మా, అన్నీ ఉన్న దరిద్రులు మేము. అంత ఆస్తి ఉన్నా అనుభవించడానికి లేదు. చివరికి ఇంటి అద్దె కట్టలేని దీనస్థితి అయిపోయిందమ్మా. సరే, కష్టమైనా సుఖమైనా బయటి వాళ్ళకి తెలియకుండా గుట్టుగా బతుకుతుంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళని అలా కూడా బతకనిచ్చేలా లేడు. కొంచెం ఇబ్బందిగా ఉండి 2 నెలలు అద్దె కట్టలేదు. అది ఆసరాగా తీసుకుని మా ఓనర్ను రెచ్చగొట్టి మా ఇంటి మీదకి మనిషిని పంపించాడటమ్మా. మమ్మల్ని రోడ్లు పారు చేసే వరకు మా నాన్న నిద్రపోయేలా లేడు. ఏంటి మావయ్య ఇది? మీ నాన్న మరి ఇలాంటి మనిషా? మనిషి అయితే కొడుకుని కోడల్ని ఈ విధంగా ఎందుకు ఏడిపిస్తాడమ్మా? ఆయన మృగం. అభిమానాలు, ప్రేమలు ఏమీ తెలియవమ్మా. ఆయనకి తెలిసింది, కావలసింది డబ్బు, డబ్బు, డబ్బు. ఇన్ని రోజులు మనం ఈ ఇంట్లో ఉన్నామా లేదా అన్నట్టు బతికాం. ఈరోజు చుట్టుపక్కల వాళ్ల ముందు పరువు తీశాడు. ఇలా అవమానాలు పడ్డం కన్నా చస్తే పోతుందని. సునంద,
అలాంటి వాళ్ళని చంపాలి కాని మనం చావటం ఏంటి? ఇంటద్ది కట్టలేదనేగా ఆ ఓనర్ మాట్లాడగలిగింది. మామా ఇప్పుడేం చేస్తుందంటావు? నీకో పట్టా అర్థమై చావదు, చూస్తూ ఉండు. మావయ్య, ముందు ఈ డబ్బులు తీసుకెళ్లి ఇంటి ఓనర్ మొహాన కొట్టండి. వద్దు నందిని, నీ డబ్బులు మేం వాడుకోవడం ఏంటి? నీనా అని వేరు చేస్తావేంటత్తయ్యా? నీది నాది అని ఏవీ లేదు, ఏదైనా మనదే. అది కష్టమైనా సుఖమైనా. ఆ, బాగా చెప్పావమ్మా. అయిన వాళ్ళ మధ్య ఈ వేరుబంధాలేమిటి? ఇదిగో మీ అత్త ఈ అమాయకత్వాన్ని చూసే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఆడుకుంటున్నాడు. మామా ఈ డబ్బులు తీసుకెళ్ళి అర్జెంటుగా ఓనర్ గడి మొహాన పారేద్దాం. అవునలుడు, ముందు అమ్మాయితో వాడు ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు, అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడో కడిగేద్దాం పద. నువ్వేం బాధపడకత్తయ్యా. మిమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నా ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అంతు చూద్దాం. దెబ్బ కొట్టడం, ఏడిపించటం అతనికే కాదు మనకి తెలుసని అర్థమయ్యేలా చేద్దాం. ఇక నుంచి అతనికన్నీ బ్యాడ్ డేసే మొదలవుతాయి, చూస్తూ ఉండు. ఈ రోజు మన టైం బాగుంది మావా. ఎవరిని అడిగే పని లేకుండా ఖర్చులకు డబ్బులు వచ్చాయి. రాతలుడు మహర్జాతకులకు మాత్రమే అలా రాసి ఉంటది. మనది మహర్జాతకం ఏంటి మావా? కాదంటావా? ఎలా అవుద్ది చెప్పు. ఇప్పుడు ఆస్తంతా ఎవరి దగ్గర ఉంది? మా నాన్న దగ్గర. మన దగ్గరే ఉంది. మన దగ్గరే ఉంది చెప్ప కదా. ఆస్తంతా తన దగ్గరే ఉన్నా మీ నాన్న ఎప్పుడైనా మందు కొట్టాడా? లేదు. కనీసం సిగరెట్ తాగాడా? లేదు. పోనీ నీలాగా పంకజం లాంటి సెటప్ ఏమైనా ఉందా? ఆ విషయంలో మా నాన్న డిప్పు. అల్లుడు, ఆస్తంతా తన దగ్గరే ఉన్నా మీ నాన్న ఏమీ అనుభవించలేకపోతున్నాడు. మరి మనం నడవటానికి 2 కాళ్ళు, ఏదో ఖర్చు పెట్టుకోవడానికి 2 చేతులు, కొంచెం చిల్లర తప్ప ఏమీ లేని మనమే ఎంత అనుభవిస్తున్నామంటే మహర్జాతకం కాదు. నిజమే మామో. అయినా ఏదో మా నాన్న మీద ఎక్కేద్దామని చిన్న ప్లాన్ వేస్తే ఖర్చులకు చిల్లర కూడా వచ్చింది మామో. మరి అడక్కో, మహర్జాతకం అంటే అదే మరి. సరే సరే, జేబులో నోట్ల బండి దగ్గర నుంచి ఓ 4 పీకేస్తుంది. పోయి మందు కొడతాం మావా. పొద్దునేంటలుడా తప్పుడు మాటలు? అంత తప్పుడు మాట ఏమన్నాను మావా? కాకపోతే మరేంటి, నలుగురుంటే ఏమనుకుంటారు? మన పచ్చి తాగబోతులు అనుకోరు. చక్కగా అంత తీర్థం పుచ్చుకుందామా, లేకపోతే బుద్ధిమంతుల్లాగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కడదామా అనాలి. ఓ చాలే పదమావా. కరెన్సీ నోట్లు చేతిలో పడగానే ఓ ఖర్చు పెట్టమని ఉబలాట పడిపోతున్నాయి. పదమా, నాకు డౌటు. మళ్ళీ ఏంటల్డు? మనం ఈ డబ్బులు ఖర్చు చేశాక ఓనర్ వచ్చి అద్దెదంటే పరిస్థితి ఏంటి? అంటే ప్రతి నెల అద్దె మనమే కడతాం అనుకుంటున్నావా? కడుతున్నావని నువ్వే అన్నావు కదా. అన్నది నేనేలే, కానీ అద్దె కట్టేది మాత్రం మీ నాన్న. ఓ కోడలు కష్టపడకూడదని, అద్దె కోసం ఇబ్బంది పడకూడదని మీ నాన్నే నెల నెలా ఓనర్కి అద్దె పంపిస్తున్నాడు. ఓ అయితే ఇంక దిగులే ఉంది. త్వరగా పోయి మనం ముందు కొడతాం పదమావా. అదే తీర్థం తీసుకుందామని. ఇదిగో అమ్మా. ఏ పనివాళ్ళు తీసుకురారంట? మనల్ని ఆయన లెక్క చేస్తే కదా పనివాళ్ళు లెక్క చేయడానికి. ఏ అంత ఒళ్ళు బలిసిందా వాళ్ళకి? ఏరి వాళ్ళు? అమ్మా, పనివాళ్ళ మీద అరిచి మన పరువు మనం తీసుకోవడం ఎందుకు? ఇంట్లో సమస్య ఎక్కడుందో మనకు తెలుసు. ఆ సమస్యని బయటికి పంపించామంటే అందరూ దారిలోకొస్తారు. చివరకు పనివాళ్ల దగ్గర కూడా విలువలేని బతుకైపోయిందన్నమాట. అమ్మా, పోయిన విలువ ఎలా తీసుకురావాలో
నాకు బాగా తెలుసు. నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఏ కాంతమ్మా, ఏంటది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సావిత్రమ్మ కోసమమ్మా. కడుపుతో ఉన్న పిల్ల కదా, స్నానం చేశాక సాంబ్రాణి వేస్తే మంచిదని తీసుకువెళ్తున్నానమ్మా. మాకు ఉదయాన్నే కాఫీ ఇవ్వడం తెలీదు కానీ పనికిరాని వాళ్ళకి సాంబ్రాణి వేయడానికి తీసుకువెళ్తున్నావా? మరి అయ్యగారు ఆ అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదమ్మా. అవునే అవును, అది అమ్మాయి గారు, వాడు అబ్బాయి గారు. మేం మాత్రం పనివాళ్ళం. రాను రాను ఈ ఇంట్లో పనివాళ్లకి మాకు తేడా లేకుండా పోతుంది. అమ్మా, నాన్న చెప్పిన దానికి కాంతమ్మ ఏం చేస్తుంది? నువ్వెళ్ళు కాంతమ్మ, వెళ్ళి సాంబ్రాణి పట్టు ఆ అమ్మాయి గారికి. అలాగేనమ్మా. ఏంటి ఈ కర్మ మనకి? ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మీ నాన్న వాళ్ళ నెత్తిరెక్కించుకొని మనల్ని నేలకేసి బోస్తున్నాడు. అమ్మా, చెప్పింది వింటావా? పడిపోతున్న మన గురించి బాధపడకుండా పైనున్న వాళ్ళని కింద పడేసి మనం ఎలా పైకి పాకాలని ఆలోచించాలి. ఎలా అన్నది నేను చెప్తాను, నువ్వీను. సరేనా? దేనికి ఆవేశపడకమ్మా, జరిగేది చూస్తూ ఉండు. అమ్మా, స్నానం చేయటం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఒక్క నిమిషం అలా కూర్చోండమ్మా, సాంబ్రాణి పొగేస్తాను. చిన్నబాబేరమ్మా. సార్తో పాటు బయటికి వెళ్లారమ్మా. అదేమిటోనమ్మా, అయ్యగారికి మీరిద్దరంటే ఎంతో అభిమానం. అది సార్ గొప్పతనమమ్మా. అంత మంచి మనిషి అభిమానం దొరకటం మా అదృష్టం. నిజమేనమ్మా, అయ్యగారి మనసు బంగారం. ఆ మనసు అందరికీ అర్థమవుతుంది కాని అదేం కర్మో ఇంట్లో వాళ్లకు మాత్రం అర్థం కాదు. సాంబ్రాణి వేశాను కదమ్మా, అలా కళ్ళు మూసుకొని పడుకోండి, ప్రశాంతంగా నిద్రపడుతుంది. పడుకోమ్మా, ఇప్పుడే వస్తాను.
అసలేం జరిగింది? అది నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటి?